అద్దం అనగనగా మన కథ. ఈ శీర్షికలో ప్రచురింపబడిన ఈ కథను రచించిన వారు జ్ఞిమ్ గారు. ఈ కథ ఆంధ్రభూమిలో ఫిబ్రవరి 2005లో ప్రచురితమైంది. ఆ రోజు నేను వింత దృశ్యం చూశాను. బైక్ నడుపుతున్న ఫ్రెండ్తో, ఏవండి ఒక్కసారి బైక్ వెనక్కి తిప్పండి, చాలా ఎగ్జైటింగ్గా అడిగాను. దేనికి? ఎవరో అందమైన సుందరాంగో లంగావోణి వయ్యారో అయితే ఇంకోసారి చూడాలనిపించి పనున్నట్టు వెనక్కి ఓసారి మళ్ళీ చూడ్డం ఆ రోజుల్లో మా సరదా. అందుకే ఆయన కూడా ఉత్సాహంగా బండి వెనక్కి తిప్పాడు. ఇక్కడ ఆపండి అంటూ నేను చూసిన దృశ్యానికి కాస్త చాటుగా బైక్ ఆపించాను. 60-70 ఏళ్ల మధ్యలో ఉన్న ముసలావిడ. భర్త గతించిన వైనం. ఆవిడ కట్టుకున్న మల్లు పంచె, చీర అనర్దాన్ని చాటున ఉన్న గుండు వల్ల తెలుస్తోంది. ఒళ్ళంతా ముడతలు, పళ్ళు లేవు. ఆ వయస్సులో, ఆ ఆకారంలో వీధి అరుగు మీదే కూర్చుని అద్దం చూసుకుంటోంది. ఎందుకుట? నవ్వు రాబోయి డౌట్ పెరిగింది. నిజంగా ఆవిడికి అద్దంలో చూసుకుంటే అందం కనిపించదు, ఆనందం కలగదు. మరెందుకు ఈ అద్దం పిచ్చి? ఆవిడెవరండి? మా ఫ్రెండ్ని అడిగాను. మా ఫ్రెండ్ చెప్పిన విషయం కథలా అనిపించింది. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మగారు. గత 4 నెలల దాకా తన గంభీర వాగరితో అనర్ఘళంగా చుట్టుపక్కల ఆలయాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉపన్యాసాలు చెప్పి వేలాది భక్తుల హృదయాల్ని ఆకట్టుకున్న రామశాస్త్రి గారి అర్థాంగి ఆమె. రామశాస్త్రి గారిది గంభీరమైన గళం మాత్రమే కాదు, నిలువెత్తు పాండిత్యం, చెయ్యెత్తు సౌందర్యం. ఆయన పలకరింపు స్వాంతనం, దరహాసం అనురాగయుతం, పద్యాలాపన సంగీతమయం, అర్థ వివరణ ఆలోచనామృతం. పండిత పామర రంజకంగా నాటకం చూపిస్తున్నట్లు ఆయన నమ్మేదే చెప్పేవాడు, చెప్పినదే ఆచరించేవాడు. ఎప్పుడో 8 ఏళ్ల పిల్లగా ఉండగా అన్నపూర్ణ రామశాస్త్రి భార్య అయింది. రామశాస్త్రి పెళ్లినాటికి 13 ఏళ్ళు. అప్పటికే అతను పంచకావ్యాలు, కొన్ని పురాణాలు లక్షణంగా చదివేశాడు. పిల్ల బంగారంలా ఉందని రామశాస్త్రి తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. రామశాస్త్రికి మహర్దశ ఉందని అతని జాతకం చూసి అన్నపూర్ణ తల్లిదండ్రులు సంబరపడ్డారు. 2 కుటుంబాల వాళ్ళు కలిగిన వారే కావడంతో వైభవపేతంగా వారి వివాహం జరిగింది. 2 కుటుంబాల పెద్దలు గతించారు గాని వీళ్ళింట వంశాంకురం జరగలేదు. పెద్దవాళ్లందరూ దూరమైపోయాక అన్నపూర్ణకి పిల్లల్లేరనే బెంగ మొదలైంది. 30 ఏళ్లు దాటుతున్నా పిల్లలు కలగలేదని బెంబేలెత్తిపోయేది. రామశాస్త్రి స్థితప్రజ్ఞుడు. ఊరందరూ నన్ను గురువుగా, నిన్నమ్మగా ఆదరిస్తుంటే ఇంకా మనం ఒంటరి వాళ్ళన్న బాధ దేనికి అని అన్నపూర్ణకి నచ్చ చెప్పేవాడు. భర్త తన ఉపన్యాస కార్యక్రమంలో హడావిడిగా ఉన్న వేళ ఆ ఒంటరితనంతో మరింత బెంగటిల్లేది. ఈయన తన భార్యని కన్న కూతుర్లా లాలించేవాడు, కన్న తల్లిలా ఆరాధించేవాడు. భర్తగా తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించేవాడు. స్నేహం అనే మాటలో ఇద్దరూ తలో అక్షరం, ప్రేమ అనే పదంలో ఇద్దరూ చెరో అక్షరం. భార్యను మురిపించడానికి రామశాస్త్రి గారికి ఓ రోజు ఒక సరదా ఆలోచన పుట్టింది. బయట నుండి తిరిగి వచ్చేటప్పుడు డజన్ నిలువుటద్దాలు కొని తెచ్చాడు. ఏమిటో ఎందుకో తెలియక అయోమయంలో పడిన అన్నపూర్ణమ్మ ప్రశ్నకి జవాబుగా చిలిపిగా నవ్వుతూ, చూస్తావుగా, ఆత్రం దేనికి అన్నట్టు చూశాడు. ఆమె ఆశ్చర్యంలో ఉండగానే ఇంటి నిండా నిలువుటద్దాలు ఏర్పాటు చేయించాడు. ముందు గదిలో, పడక గదిలో, వంటింట్లో, ఆఖరికి నీళ్ల గదిలో కూడా గోడలకి 2 వైపులా నిలువుటద్దాలు ఏర్పాటు చేయించాడు. విస్తుపోతున్న భార్యతో, నీకెంతమంది ముత్తైదువులు తోడున్నారో చూడు, 7 ఋషుల భార్యలు, త్రిమాతలు, 6 పతివ్రతలు అంటూ తనకున్న పురాణ పరిజ్ఞానాన్ని ఉదహరిస్తూ ఆమెను నవ్వించాడు, మైమరిపించాడు. అన్నపూర్ణమ్మ ఎంతో స్వాంతన పొందింది. చిన్న పిల్లలా మురిసిపోయింది. ఓ రోజు రామశాస్త్రి గారు ఒక ఆలయ ప్రాంగణంలో గజేంద్ర మోక్షం ప్రవచనం చెప్తున్నారు. అల వైకుంఠపురంబులో నగరిలో అంటూ కళ్ళకి కట్టినట్టు చెప్తూ ఆ రమా వినోదుడిని బొమ్మేసినట్టు చూస్తూ తన్మయంగా వ్యాసపీఠం మీదికి నెన్నుదురు సోకించాడు. ఇంక లేవలేదు.
ఊళ్ళో వాళ్ళందరూ మన కొడుకులేనే అంటూ నిత్యం అనే రామశాస్త్రి మాట సత్యం అయినట్టు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిపించారు. అన్నపూర్ణమ్మ సశాస్త్రీయంగా వైధవ్యాన్ని స్వీకరించింది. 10 రోజులు పండగలా చేశారు. రామశాస్త్రిని అందరూ కలిసి స్వర్గానికి సాగనంపారు. ఆ తర్వాత ఆమె రూపం మారిపోయింది. పసుపు కుంకాలు, రంగురంగుల పట్టుచీరలు, వంటి మీదుండే బంగారు ఆభరణాలు, ఇంట్లో ఉండే పందిరి పట్టెమంచం దగ్గర నుంచి ఆయన తను ఇన్నాళ్లుగా పోగేసుకున్న ఐశ్వర్యాన్నంతటినీ ఊళ్ళోని కొడుకులందరికీ తన భర్త జ్ఞాపకంగా పంచిపెట్టేసింది. ఇంక మిగిలినవి డజన్ నిలువుటద్దాలు. అవన్నీ కూడా అవసరమైన వాళ్ళందర్నీ పట్టుకెళ్ళిపోమని తను నీళ్లతో కళ్ళు మూసుకుంది. ఇప్పుడా ఇంట్లో తను ఏకాకి. దేవుడి పిలుపు కోసం, తన దేవుణ్ణి చేరడం కోసం తను వండుకొని కొంత తిని మిగిలిందంతా పనమ్మాయికో పాలవాడికో పంచిపెట్టేస్తుంది. యముడి కోసం తపస్సు చేస్తున్న యోగినిలా మారిపోయింది. 4 నెలలు ఇలా భారంగా గడిచిపోయాయి. గాయం చేసే దేవుడు మాయం చేసే మంత్రం వేస్తాడంటారు. కానీ అన్నపూర్ణమ్మకి ఆ మంత్రం పనిచేయలేదు. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయినా ఆవిడ శోకం ఆగలేదు. ఇప్పుడు ఇన్నాళ్లు పోయాక ఆవిడకు అర్థం కావలసి వచ్చింది. ఎందుకు తెలుసుకోవలసిందే. హఠాత్తుగా అన్నపూర్ణమ్మ కంట్లో నలకపడింది. చూడ్డానికి తీయడానికి ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నా పిలిచి సాయం చేయమనే తత్వం కాదావిడిది. పనిపిల్ల అంట్లు తోమడానికి వచ్చిన మన్నాడు కప్పలా వచ్చిన కన్ను చూసి కంగారు పడింది. ఆయుర్వేద వైద్యం చేసే గుడిలో పూజారి గారిని పిలిచింది. ఆయన కన్ను చూసి కంగారు పడ్డాడు. ఆయన వచ్చేసరికి అద్దంలో చూసుకుంటూ కంటికి మంటికి నీరు కారుస్తున్న అన్నపూర్ణమ్మ గారి కంటికి ఇది మరీ ప్రమాదమని హెచ్చరించాడు. పని మనిషితో అద్దం తీసేయమని చెప్పి, అమ్మా, మీరు కంటిని బాగా నలిపారు, పైగా చాలా దుఃఖపడుతున్నారు. ఈ దుఃఖానికి కారణం నాకు తెలుసు. మీరు ఇన్నాళ్లుగా అద్దం చూసుకోలేదు. ఇప్పుడు నాకద్దం అవసరమైంది. ఆ దేవుడు అర్చన నేను వదిలేసిన దేవతార్చన పెట్టె తీయక తప్పలేదు. అద్దాన్ని చూడక తప్పలేదు. అద్దంలో నా దిక్కుమాలిన మొహం నాకు కనిపించట్లేదు. ఆయనే కనిపిస్తున్నారు అని భోరుమంటూ చెప్పింది. నేను తట్టుకోలేకపోతున్నానాచారి అంది. నాకు తెలుసు తల్లి, నీ ఎడమ కన్ను కోసమైనా మీరు ఆ దుఃఖాన్ని ఆపుకోవాలి. మీరిక అద్దం చూడొద్దు అన్నాడు వైద్యాచారుడు. ఈ ఇంటి కుడి కన్ను ఎప్పుడో పోయింది బాబు. ఎడమ కన్ను నిలుపుకోవాలని నాకు తాపత్రయం లేదు అన్న ఆవిడ మాట అందరితో పాటు నేను విన్నాను. నా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఇంక నాకేం కనిపించట్లేదు. మా ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాను. కథ సమాప్తం.